పీకల్లోతు అవినీతిలో కూరుకుపోవటం, చేతికందిన కాడికి దోచేసుకోవటం, దొంగతనం బట్టబయలు కాగానే రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు అంటూ కేంద్రంలో అధికారంలో ఉన్నవారి కాళ్లకు దాసోహం అనటం. ఇవి చంద్రబాబు నాయుడు మోడస్ ఆపరాండి. తనపై వచ్చిన అవినీతి కేసుల నుంచి తనని తాను కాపాడుకోవటం కోసం, తన ప్రయోజనాలను పరిరక్షించుకోవటం కోసం చంద్రబాబు నాయుడు ఎవరినైనా మోసం చేసేస్తారు. తాజాగా స్కిల్ స్కామ్, ఫైబర్ నెట్ స్కామ్లతో పాటు పాత పాపం ఐఎంజీ ల్యాండ్ స్కామ్ వెంటాడటంతో బీజేపీతో పొత్తు కోసం కింద పడి దేకేసిన చంద్రబాబు ఏపీ ప్రయోజనాల కోసమే అని చెవులో పువ్వెడుతున్నారు. దానికి దిక్కుమాలిన అనుకూల మీడియా వంతపాడుతోంది. బాబుకు తన ప్రయోజనాలు తప్ప ఎవ్వరి ప్రయోజనాలు అవసరమే ఉండవంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చంద్రబాబు ఏం చేస్తున్నారయ్యా అంటే ఢిల్లీలో అమిత్ షా ఇంటి ముందు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ఎందుకని అని ఆరా తీస్తే అమిత్ షా కాళ్లు పట్టుకుని బతిమాలితే పెద్ద మనసు చేసుకుని ఏపీలో తమతో పొత్తు పెట్టుకుంటారని బాబు ఆలోచనగా చెబుతున్నారు. ఏపీలో 1% ఓట్లు కూడా లేని బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు ఎందుకు వెంపర్లాడాలి? ఆ 1% ఓట్లతో గెలిచేద్దామనేనా అని నిలదీస్తే అబ్బే, ఈ ఎన్నికల్లో కూడా టీడీపీ ఓటమి ఖాయమని చంద్రబాబుకు ఎప్పుడో తెలుసు అంటున్నారు. మరి తెలిస్తే ఇక పొత్తు కోసం ఎందుకలా ఢిల్లీలో దేకేయడం అని ఆశ్చర్యంగా అడిగితే ఏం చేస్తాం, మా చంద్రబాబు పీకల దాకా కేసుల్లో కూరుకుపోయారు కదా, అందుకోసమే అంటున్నారు టీడీపీ వర్గీయులు. ఎవ్వరికీ వినపడకుండా నెమ్మదిగా అవినీతి కేసుల్లో ఇరుక్కుంటే పెద్ద పెద్ద లాయర్ల దగ్గరకు పోవాలి కానీ బీజేపీ నేతల దగ్గరకు ఎందుకు పోవడం అంటే ఎన్నికల తరువాత జైలుకు వెళ్లే పరిస్థితి ఉంటుంది కాబట్టి, ఈ ఎన్నికల్లోనే బీజేపీయే అధికారంలోకి వచ్చేలా కనిపిస్తోంది కాబట్టి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే రేపు వారు తమని కాపాడతారేమోనని చిన్ని ఆశ ఉండదా అని ఎదురుచూస్తున్నారు. ఒకవేళ బీజేపీ రాకుండా కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే అని అడిగితే దానికి ప్లాన్ ఉందంటున్నారు. పగటిపూట వెలుతురులో బీజేపీతో బాహాటంగా పొత్తు పెట్టుకుంటాం, చీకట్లో ఎవ్వరికీ కనపడకుండా కాంగ్రెస్తో అవగాహన కుదుర్చుకుంటాం. మొన్న తెలంగాణలో కాంగ్రెస్ కు లాభం చేకూర్చడానికి ఎన్నికల్లో పోటీ చేయకుండా కూర్చున్నాం. ఇప్పుడు బీజేపీతో పొత్తు కోసం చేతులు చాస్తున్నామని టీడీపీ వ్యూహకర్తలు మాస్టర్ ప్లాన్ ని వివరిస్తున్నారు. 3 రోజులుగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు బీజేపీ నేతలు ఎప్పుడు పిలుస్తారా, ఎప్పుడు కాళ్ల మీద పడిపోదామా అని ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ దైన్య పరిస్థితిని ఏపీలో చెప్పుకుంటే పరువు పోతుంది కాబట్టి బీజేపీ పెద్దలే చంద్రబాబును రమ్మనమని పిలిచారట. ఎన్డీఏలో చేరాలయ్యా బాబు అని అడుగుతున్నారట. ఇంచుమించు పొత్తు కుదిరిపోయిందట, సీట్ల గురించే మాట్లాడుకుంటున్నారట అంటూ ఎల్లో మీడియా గుండెల్లో గుక్కపెట్టి ఏడుస్తూ పైకి మాత్రం మేకపోతు గాంభీర్యపు రాతలు రాసుకొస్తున్నాయి. దీనికి వారు వేసే చక్కటి పెయింట్ ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని టీడీపీ, జనసేన, బీజేపీలు అనుకున్నాయట. రాష్ట్రానికి కేంద్రం సాయం అవసరమని చంద్రబాబు భావించారట. రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు చేతులు చాస్తే దేశ ప్రయోజనాల కోసం బీజేపీ సరే బాబు అందట. ఇవి పచ్చ మీడియాలో రాసుకొస్తోన్న పైత్యపు రాతలు. ఏపీలో బీజేపీకి 1% ఓట్లు కూడా లేవని 2019 ఎన్నికలు చాటి చెప్పాయి. ఆ తరువాత ఏపీలో బీజేపీ బలపడిందంటూ ఏమీ లేదు. గత ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ పరిస్థితి కూడా మెరుగుపడింది లేదు. ఏమీ లేనప్పుడు బీజేపీతో పొత్తు ఎందుకని? ఎందుకంటే కొద్ది నెలలుగా చంద్రబాబు నాయుడు చాలా టెన్షన్లో ఉన్నారు. స్కిల్ స్కామ్ లో ఆయన పూర్తిగా ఆధారాలతో సహా దొరికిపోయారు. ఆయన జైలుకు వెళ్లడం ఖాయమని న్యాయరంగ నిపుణులు అంటున్నారు. ఫైబర్ నెట్ స్కామ్ లో ఆయనతో పాటు తనయుడు లోకేష్ కూడా దొరికిపోయారు. ఈ కేసులో తండ్రి కొడుకులిద్దరూ జైలుకు పోవడం గ్యారంటీ అంటున్నారు. అమరావతిలో అసైన్డ్ భూముల కుంభకోణంలో చంద్రబాబు, లోకేష్ తో పాటు ఆయన మంత్రి నారాయణ కూడా తప్పించుకునే పరిస్థితి లేదంటున్నారు. కటకటాల ఊసలు లెక్క పెట్టాల్సిందే అంటున్నారు. ఈ కేసులతోనే ఉక్కిరి బిక్కిరవుతోంటే చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండి చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా 1,00,000 కోట్ల అవినీతికి తెగబడిన ఐఎంజీ స్కామ్ ని సిబిఐకి మీరు అప్పగిస్తారా, లేక ఆ పని మమ్మల్ని చేయమంటారా అని తెలంగాణ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడంతో చంద్రబాబుకు గుండె జారిపోయింది. ఇక తనని రక్షించడానికి న్యాయమూర్తులు సిద్ధంగా లేరని తేలిపోయింది. 75 ఏళ్ల వయసులో తనతో పాటు తన కుమారుని కూడా జైలుకు పట్టుకుపోతారని అర్థమైంది. ఈ కారణంగానే చంద్రబాబులో భయం నిండిపోయింది. ఈ టెన్షన్తోనే సతమతమవుతూ ఉంటే రకరకాల సర్వేలన్నీ కూడా ఈ ఎన్నికల్లోనూ తెలుగుదేశం, జనసేన కూటమికి ఘోర పరాజయాలు ఖాయమని తేల్చి చెప్పేశాయి. ఇంతటి సంక్షోభ తరుణంలోనే చంద్రబాబు ఇక కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న అంచనాతో
బీజేపీతో పొత్తు కోసం దిగజారిపోయి సిగ్గు వదిలేసి ఢిల్లీలో కాళ్ల బేరాలు చేస్తున్నారని అంటున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఎన్నికల్లో గెలుస్తామని కాదు చంద్రబాబు ఆశ. కేంద్రంలో అధికారంలో ఉండే బీజేపీకి మిత్రపక్షంగా ఉంటే ఎన్నికల తరువాత కేసుల్లో తనకి శిక్ష పడితే దాని నుండి తప్పిస్తారేమోనన్న చిన్ని ఆశతోనే చంద్రబాబు బీజేపీతో చేతులు కలపడానికి అన్నీ వదిలేసుకుని వెళ్లారని అంటున్నారు. తన అవసరాలకే ఆయన రాష్ట్ర ప్రయోజనాలంటూ ముద్ర వేస్తున్నారు. ఇది ఆయనకు కొత్త కాదు. ఓటుకు కోట్లు కేసులు అడ్డంగా దొరికిపోయినప్పుడు తన కేసులను దృష్టిలో పెట్టుకునే రాత్రికి రాత్రి ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ వదిలేసి తాడేపల్లి పరుగందుకున్నారు. ఆయన చేసిన వెధవ పనికి ఏపీ ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత ఏపీ ముఖ్యమంత్రిగా ఉండగా పోలవరం ప్రాజెక్టు పనులు తన అనుచరులకు కట్టబెట్టుకుని కోట్లు దిగమింగడానికే ఏపీకి రావలసిన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ప్రత్యేక ప్యాకేజీ తీసుకుని వచ్చారు. అప్పుడు తన అవినీతి కోసం ఏపీకి ద్రోహం చేశారు. చంద్రబాబు నాయుడి రాజకీయ ప్రస్థానం అంతా ఇలానే నడిచిందంటున్నారు రాజకీయ పండితులు. తన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికో, కొత్త అవినీతి చేయడానికో, లేదా దొరికిపోయిన కేసుల్లో శిక్షల నుండి తనను తాను కాపాడుకోవడానికో చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను త్యాగం చేయగలరు. తనను నమ్మి పొత్తులు పెట్టుకున్న జనసేనను ముంచగలరు. చివరకు పార్టీ అధ్యక్షుడిగా ఉండి టీడీపీ భవిష్యత్తునే నాశనం చేసేయడానికి కూడా ఆయన వెనకాడ్డం లేదు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. దీనికి ఆయన ఏపీ ప్రయోజనాలని కబుర్లు చెబితే నమ్మి మోసపోవడానికి ఏపీ ప్రజలేమన్నా పవన్ కళ్యాణ్లా అమాయకులా అని రాజకీయ పరిశీలకులు నిలదీస్తున్నారు.